Right, good afternoon. Welcome to Big TV. నేను సర్తాజ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్టికపుల్లో డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు. డీజీపీ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన స్వాములను అడ్డుకున్నారు పోలీసులు. అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ ముట్టడికి వచ్చారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేవైఎం కార్యకర్తలు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అయ్యప్ప స్వాములు ఇక్కడ ఇటువంటి నిరసన తెలపడానికి అసలు కారణాలు ఏంటి? పోలీసులు వాళ్లపై విచక్షణ రహితంగా మాట్లాడుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? పోలీసు సిబ్బంది, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అయ్యప్ప మాల ధారణ చేయడం, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం పైన కొన్ని ఆంక్షలు, కొన్ని నిబంధనలను పోలీస్ శాఖ వెల్లడించడం పట్ల ఇటు అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేవైఎం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఇటు బీజేపీ కార్యాలయం నుంచి ఇటు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. కొంతమంది బీజేవైఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి తరలించారు. అయితే తాజాగా ఎస్ఐ కంచన్బాగ్, ఎస్ఐ కృష్ణకాంత్ కు సౌత్ జోన్ డీసీపీ మెమో జారీ చేయడంతో ఈ వివాదం నెలకొందని చెప్పుకోవచ్చు. వందలాది మంది స్వాములు, అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు కలిసి ర్యాలీగా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు 100 మందికి పైగా బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కొంత ఉద్రిక్తత వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. పోలీసు భద్రత మధ్య డీజీపీ కార్యాలయం వద్ద ఇంకా అయ్యప్ప స్వాములు తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మాల ధారణ చేయడం, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లుగా కూడా పోలీస్ శాఖ తాజాగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మెమో జారీ చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది స్వాములు ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తే చెప్పండి, ఎలాంటి అభ్యంతరం మీకు వ్యక్తం చేస్తున్నారు? ఏంటి స్వామి, ఈ ప్రభుత్వాన్ని తీరు చూస్తే ఔరంగజేబ్ మళ్లీ బతికొచ్చాడన్నట్టు మనకు తెలుస్తుంది స్వామి. ఎందుకంటే రాజ్యాంగం రైట్ టు రిలీజియస్ అనే హక్కుని ఇచ్చింది. ఆ రైట్ టు రిలీజియస్ అనే హక్కుని వీళ్ళు కాలరాస్తున్నారు స్వామి. ఒక్క ఎస్ఐ విధుల్ని నిర్వహిస్తూ మాల దీక్షణ టైం టు టైం డ్యూటీలు చేసుకుంటూ ఆయన వస్తే ఆయనకు మెమోరాండం ఇవ్వడం ఎంతవరకు సభమో ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలపాలి స్వామి. ఈ రేవంత్ రెడ్డిని చూస్తుంటే మరొక తుగ్లక్ లెక్క, మరొక ఔరంగజేబ్. ఇట్లాంటి నిబంధనలు ఉంటుండే పోలీసులకు, అంటే మాల వేసుకున్నప్పుడు ఇలాంటి స్వామి గతంలో ఒక్కసారి ఇచ్చారు, అప్పుడు వెనకకి తీసుకున్నారు, దాన్ని ఎంబడే వెనకకి తీసుకున్నారు. మళ్లీ ఈ రోజు ఇటువంటిది ఇవ్వడము వాళ్ళు తెలుసుకున్నారు. ఇమీడియట్ గా ధర్నాలకు వస్తా అంటే వద్దొద్దు, మా వల్ల పొరపాటు అయింది, వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అందరికీ తెలిసిన విషయమే స్వామి. హిందువులకు వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయడం వాళ్ళ ఆశయంగా, వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలీస్ శాఖ నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు, సర్వీస్ రూల్స్ ఉంటాయి, ఇవన్నీ పాటించాలి. రైట్ టు రిలీజియస్ అనే కూడా హక్కు ఉంది కదా స్వామి, దాన్ని కలరాస్తారా మీరు? అంటే మీ డ్యూటీలు నిర్వహించకపోతే, మీ డ్యూటీలు చేయకపోతే మీరు చెప్పినట్టు రూల్స్ అని పాటించాలి. కానీ ఇక్కడెక్కడ రూల్స్ స్వామి? రైట్ టు రిలీజియస్ చేయొద్దని చెప్పండి. మళ్ళీ వెళ్తాయితే మీరు దాన్నే కాలబెట్టేయండి. ఎందుకు అనవసరంగా మళ్ళీ మనం చూస్తున్నాము రంజాన్ వేళల్లో, ఆ వేళల్లో టోపీలు పెట్టి నమాజ్ చేసి డీజీపీ గారులు పోయి, సీఎంలు పోయి వాళ్ళ నోట్లలో ఇఫ్తార్ పార్టీకి పెట్టడము. అయ్యప్పలకు ఎక్కడైనా ఒకటి పెట్టారా స్వామి? సాములు ఎంత హీనంగా ఈ రోజు నిరసన చేయడానికి కారణాలు ఏంటి? పోలీస్ శాఖని ఏం విజ్ఞప్తి చేస్తున్నారు స్వామి? మా విజ్ఞప్తి ఒక్కడే, ఏదైతే పోలీస్ శాఖకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాన్ని విమరించుకోవాలి. మెమోరాండం ని ఏదైతే ఎస్ఐకి మెమోరాండం ఇచ్చారు దాన్ని ఎంబడే వెనకకి తీసుకోవాలి. మరి ఇదే కాకుండా అయ్యప్ప స్వామి మాలా దీక్షల్లో ఏదైతే నియమావళి ఉంది దానికి ప్రభుత్వము ప్రతి ఒక్క శాఖలో, పోలీస్ శాఖలో కాకుండా ప్రతి ఒక్క శాఖలో, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ లో కూడా వాళ్ళకి నిబంధనలు ఇవ్వాలి. వీళ్ళకి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు, అనుమతి ఇవ్వాలి. అన్ని రకాల దీక్షకు పంపించట్లేదు స్వామి. మధ్యాహ్నం పూట దీక్ష చేయకుండా స్వాములు ఏ రకంగా దీక్షలు చేస్తున్నారు మీరు ఒక్కసారి స్వాములని కలిసి వాళ్ళ పరిస్థితిని చూస్తే, గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నోళ్ళు, వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి చెప్పలేరు. పాపం జీవనం నడపాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి, వాళ్ళు బయటికి వస్తలేరు. కానీ స్వాములు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఒక్కసారి స్వాములని పర్సనల్ గా ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరాలో అడగండి స్వామి, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి చేస్తున్నారు మీకే తెలుసు స్వామి.
ఇంకా మరికొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ రోజు అంటే నిరసన గల కారణాలు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? పోలీస్ శాఖ. అంటే ఇప్పుడు ఎవరైతే వేరే మతం వాళ్ళు కానీ ముస్లిమ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్రైడే నమాజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఫెస్టివల్స్ లో వాళ్ళు గడ్డం పెంచుకొని కానీ వాళ్ళు చేసినప్పుడు గుర్తురాని రూల్స్ ఇప్పుడు అయ్యప్ప స్వామిలు మాల వేసుకుంటే ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు అయ్యప్ప మాల అనేది వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా పొద్దున్న 5 గంటలకు లేచి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే ఫాస్టింగ్ చేసే ఒక మాలని ఇవాళ వీళ్ళు కంప్లీట్ గా దాన్ని డిస్రెస్పెక్ట్ చేసి వీళ్ళేం ఇంట్లో కూర్చొని స్వామిలు గాని నాకు ఆన్ డ్యూటీ ఇవ్వండి అని అడగలేదు. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకుంటా వాళ్ళు పర్మిషన్ అడిగినారు. పర్మిషన్ కూడా ఏం అడగలేదు. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకోవడం సరిగ్గా చేసుకోవడంలో వీళ్ళకి బాధ ఏముంది? ఎందుకు మెమో ఇష్యూ చేసిరు? ఆ మెమోని ఇమీడియట్ గా వాపస్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వేరే కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా అయ్యప్ప స్వాములతోని కానీ టెంపుల్తోని కానీ ఇదే చేస్తుంది. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీఎం గారు టోపీ పెట్టుకుని మొత్తం జుబ్లీల్స్ అంతా నాకు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని చెప్పి క్యాంపెయిన్ చేయడం జరిగింది. మరి హిందువులందరూ ఆలోచించుకోవాలి. స్వాములు అయ్యప్ప స్వాముల విషయానికి వస్తే కొన్ని నిబంధనలు ఉంటాయి పోలీస్ శాఖలో, వాటిని పాటించాలని చెప్పి వాళ్ళు మెమోలో జారీ చేసిన సందర్భంగా చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే వీళ్ళేమి ఆన్ డ్యూటీ అడగలేదు, అట్లాగే నేను డ్యూటీ చేయను ఆర్ నాకు పర్మిషన్ ఇవ్వని అడిగే పరిస్థితి ఎక్కడా లేదు. వీళ్ళు ఏదైతే కండువా వేసుకుంటారో అది వేసుకుని వీళ్ళు డ్యూటీ వీళ్ళు చేసుకుంటా అన్నప్పుడు ఎందుకు మెమో ఇష్యూ చేయడం జరిగింది? దాని మీద మేము క్వశ్చన్ చేయడానికి ఇవాళ బీజేవైఎం మా గణేష్ మా ప్రెసిడెంట్ నాయకత్వంలో ఇవాళ చేయడం జరుగుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీస్ శాఖకి? ఇమీడియట్ గా మెమో వాపస్ తీసుకోండి. అండ్ మీరు ముస్లిమ్స్ కి కానీ క్రిస్టియన్స్ కి కానీ మీరు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని ఈద్ ఫెస్టివల్ అయితే గవర్నమెంట్ ఇన్ని ఫండ్స్ పెట్టి వెళ్ళి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తుంది. అయ్యప్ప స్వామి చేయాలని పూజలు మేమే చేసుకుంటున్నాము, మా ఫెస్టివల్స్ మేమే చేసుకుంటున్నప్పుడు మేము ₹1 ఫండ్ మిమ్మల్ని అడుగుతలేము. అట్లన్నప్పుడు మేము ఫాలో చేసిన రిచువల్ ని మేము ఎందుకు ఇచ్చేది? రేపు ఏమంటారు? రేపు గవర్నమెంట్ ఆఫీస్ డీజీపీ గారికి కూడా మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే భారతదేశము అన్ని రిలీజియన్స్ ఉన్నారు, అన్ని మతాలను రెస్పెక్ట్ చేయండి, వాళ్ళకి ఇస్తున్నప్పుడు మాకు ఇవ్వండి, అంతే. ఇంకేం అడుగుతలేం కదా మేము. సో ఇది పరిస్థితి చూడొచ్చు. పోలీస్ శాఖ విధించినటువంటి నిబంధనలను ఎస్ఐకి ఇచ్చినటువంటి మెమోను ఎత్తివేయాలి. మతపరమైనటువంటి విశ్వాసంతో జనరల్ గా 45 రోజుల పాటు అయ్యప్ప స్వాములు దీక్షలో ఉంటారు. సో పోలీస్ శాఖ మాత్రం రూల్స్, సర్వీస్ రూల్స్ ఉంటాయి. అందులో భాగంగా గడ్డం పెంచుకోవడం, జుట్టు పెంచుకోవడం, బూట్లు వేసుకోకుండా ఉండడం, వీటన్నిటిపైన కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. 45 రోజులు దీక్ష ఉంటే మీరు అంటే సెలవు పెట్టి దీక్ష చేసుకోండి అంటూ కూడా మెమో జారీ చేసిన నేపథ్యం. సో ఖచ్చితంగా ఆ మెమోని వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఇటు అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడే. ఎందుకంటే కొంతమంది బీజేవైఎం నాయకులు ఇక్కడికి వచ్చి కొంత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారిని తరలించారు. అయ్యప్ప స్వాములు మాత్రం ఇక్కడే ఉండి తమ నిరసన వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా మాకు అనుమతి ఇవ్వాలి, ఖచ్చితంగా మెమోని ఎత్తివేయడంతో పాటుగా ప్రభుత్వ అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతర ఉద్యోగులందరూ కూడా దీక్ష చేసుకోవడానికి, అయ్యప్ప మాల దీక్ష చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి. అందులో భాగంగానే డీజీపీ కార్యాలయానికి వచ్చామని చెప్తున్నారు. కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దాదాపు 100 మందికి పైగా బీజేవైఎం కార్యకర్తలను అయితే ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకుని తరలించిన పరిస్థితి. స్వాములు మాత్రం తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెమో వెంటనే వాపసు తీసుకోవడంతో పాటుగా అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, మొత్తానికి అయ్యప్ప స్వాములను ఇటు అడ్డుకుంటున్నట్టుగా ఇటు గవర్నమెంట్ పై ఫైర్ అవుతున్నారు వీళ్ళంతా కూడా. స్వాములకు సంబంధించి ఏదైతే రూల్స్ ను పాస్ చేశారో ఆ ఆర్డర్స్ ను ఇమీడియట్ గా వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.